పరిశుద్ధానికి అసాధ్యమనేది ఏది లేదు నాయనా. ఈ లోకంలో నీకు అసాధ్యమనేది ఏది లేదు బ్రహ్మ. ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నామునైనా నీకు స్తోత్రాలు అయా. ఇదిగో ప్రభు మా హృదయ అంతరంగమును చూచుచున్న దేవుడు తండ్రి అయా. ఇదిగో తండ్రి నేను చిన్న మదలకు స్తుతించుచున్నాను, ఆరాధించుచున్నా నీ ఆత్మను మా మీద కుమ్మరించమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. యెహోవా రఫా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీర్వదమైన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీర్వదమైన దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో కోట్లాది వేలాది దేవులతో పాడబడుచున్న యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. రెండు చేతుల పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువైనా. నీకే మహిమ తండ్రినైనా. ఇదిగో ప్రభు కేవలం నీ వైపు మహస్తమం చెప్తున్నాం తండ్రి నీకు వందనాలు. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్షడా ఎల్షడా సర్వశక్తివంతుడా. ఎల్షడా ఎల్షడా సర్వశక్తివంతుడా. శక్తివంతుడా ఎల్షడా ఎల్షడా సర్వశక్తివంతుడా. ఎల్షడా ఎల్షడా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. కన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి కన్నిల చూచువడా కన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి కన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా Yehova
తండ్రి దేవా ఆరాధన స్తోత్రమని తండ్రి దేవా నీకేనయ్యా వేద స్తోత్రమని తండ్రి దేవా ఆరాధన స్తోత్రమని తండ్రి దేవా తండ్రి దేవా రాజానికి స్తోత్రములు అద్భుతానికి వందనములు స్తోత్రం 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 పరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రియకారుడు ఈ రాత్రి కాల సమయంలో ప్రభావి సన్నిధిలో ప్రభు నీ నామాన్ని గర్వపరిచినటువంటి బట్టి నీకే స్తోత్రములు ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ ఇదే విజయం మాతో మాట్లాడుకోవచ్చు ప్రభావ వేరే చెరువు మనసు మాకు దయచేసి ప్రభావ ఈ బిడ్డలుగా మేము చెల్లించిన కొద్ది మాట దక్షిణ ఏసే బట్టిగా సమర్పించినాం తండ్రి ఎంతవరకు ఇక్కడ స్తుతి ఆరాధన వినయ్ గారికి అలాగే దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి దేవుని పేరు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో అందరూ సిద్ధపడతాం. నాతో మాట్లాడు ప్రభువా అని వారు ఎంతమంది ఆశ్చర్యంగా వచ్చి ఉన్నారు. స్తోత్రం మన మధ్య ఉన్న బ్రదర్ దేవుడి గారు వచ్చి మరి వాటి సమయం మరి ఆయనకి ఇస్తున్నాం. 40 నిమిషాలు స్తోత్రం చెప్పట్టు కూడా ఆపండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి వందనాలు. అలాగే సంఘ స్థాపకులు పిలిపై గారికి, ఎంఎస్ రాజు గారికి, అలాగే కూడి వచ్చిన బిడ్డలకు, ఆర్కెస్ట్రా వారికి, ప్రతి బిడ్డలకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ దినం మనం చెప్పుకోబోయే అంశం దేవుడు మనకు తోడుగా ఉంటే కలిగే లాభం ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే అంశం పైన కొద్ది సమయం మనం మాట్లాడుకుందాం.
మొదటి సమూయేలు 18-12 వచనం. మొదటి సమూయేలు 18-12 వచనం. 18-12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. చాలమ్మా, చాలు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. అంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి సౌలు దావీదుకి భయపడ్డాడు అన్నమాట. ఎన్నోసార్లు అతను 2 సార్లు ప్రయత్నం చేశాడు ఈటతో అతన్ని హతమార్చాలని దావీదుని. కానీ దేవుడు తోడై ఉన్నాడని తెలిసి అతను భయపడ్డాడు అన్నమాట. అంటే దేవుడు తోడై ఉంటే మనకి కలిగే లాభాలు ఏంటంటే, మన శత్రువు ఏం చేసినా, మన పైన ఏదైనా గురిపెట్టినా, ఏం చేసినా, వాడు ఏదైనా క్రియలు జరిగించినా కూడా వాడు చేసినవి వాడికి వెళ్తాయి. ఎందుకంటే దేవుడు తప్పిస్తాడు మనం ఆ పదం నుంచి. ప్రతి ప్రమాదం నుంచి దేవుడు తప్పిస్తాడు కాబట్టి దేవుడు మనకి తోడే ఉండడం వల్ల కలిగే లాభాలు అన్నమాట. అయితే మనం రోజుగా వెళ్ళే ముందు ఒక చిన్న సాక్ష్యం ఉంది నాది. ఏంటంటే పిలుపై గారు ఎంఎస్రాజు గారు నాకు పరిచయం కాకముందు నేను కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము ఎల్లప్పుడూ నేను డైలీ నా మనసులో ధ్యానం చేసుకునేవాడిని. కీర్తనలు 27:4 నేను చెప్తున్నాను. యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసించుచున్నాను. ఆమేన్. అయితే నేను అనుకునేవాడిని, ఇండియా ఎప్పుడు వెళ్తానా, మందిరం కట్టుకుని ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి అని ఈ వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడిని, హృదయంలో ధ్యానించుకునేవాడిని. అయితే దేవుడు మహాకృపను బట్టి దేవుడు నేను ఇండియాకి వెళ్ళక్కర్లేకుండా నేను పిలిపి గారిని, ఈ సంఘాన్ని నాకు పరిచయం చేసి ప్రతిదినం ఇక్కడికి వచ్చి ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాలి. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందునుగా. ఆమేన్. అపోస్తలుల కార్యములు 7, 9, 10 వచనాలు చదువుతున్నాం. 7, 9, 10. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి వేసరి కానీ దేవుడు అతను తోడై అతని శ్రమలన్నిటి నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికి అతన్ని అధిపతిగా నియమించాను. ఆమేన్. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుట కమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడైయుండి అతన్ని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన
ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చూసారా, దేవుడు తోడుగా ఉండి వాళ్ళు ఎన్ని క్రియలు జరిగించినా కూడా దేవుడు వారికి తోడుగా ఉండి అతన్ని ఐగుప్తునకు అలాగే ఫరో ఇంటి అంతటికి కూడా అతన్ని అధిపతిగా నియమించారు. అలాగే ఇశ్రాయేల్ దేశం విషయంలో కూడా దేవుడు ఐగుప్తు దేశ బానిసత్వం నుండి వారికి విడుదల కలుగజేశారు. ఫరో అతని సైన్యవంతుడు తరపున వారిని తడుతున్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి వారిని దేవుడు రక్షించాడు. ఆ తర్వాత ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో మునిగిపెట్టేట్టుగా దేవుడు వారిని ఆ విధంగా చేశారు. అంటే దేవుడు తోడుగా ఉంటే ఈ రకంగా మనకి మేలులు జరుగుతాయి అన్నమాట. కీర్తనల గ్రంథము 136 10 నుంచి 15 వచనాల వరకు. కీర్తనలు 136 ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను 15 వరకు చదవమ్మా. 15 వరకు, 10 నుంచి 15 వరకు. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతం చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇజ్రాయేలీలను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రము ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. ఇజ్రాయేలు విషయంలో దేవుడు చేసిన కార్యం అన్నమాట. అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో కూడా దేవుడు మన విషయాల్లో కూడా మన జీవితంలో కూడా అద్భుతాలు చేయాలంటే దేవునికి చిత్తానుసారంగా మనం బ్రతకాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల పట్ల ఎన్నో కార్యాలు అద్భుతాలు జరిగిస్తారు. ఎడతెగక ప్రార్థన చేయాలి. నూట 36 అధ్యాయంలోనే 23, 24 కూడా చదివమ్మా. 23 మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరం ఉండును. చాలా ఈ విధంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు మన శత్రువులు తప్పిస్తారు. శత్రువు ఒకవేళ మనకి ఏదైనా ప్లాన్ చేసినా వాళ్ళు ఏదైనా క్రియలు జరిగించాలనుకున్నా ఏం చేయాలనుకున్నా దేవుడు మనకు తోడుగా ఉంటారు కాబట్టి ఎటువంటి క్రియలు ఏమీ పనిచేయవన్నమాట. వాళ్ళు చేసినవి వాళ్ళకే తిరిగి వెళ్తాయి. మనం ప్రార్థన ఎడతెగకుండా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధించుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రార్థన చేసుకునేసరికి ప్రార్థన అనేసరికి ఏదో ఒక పని గుర్తు వస్తుంది ఆటోమేటిక్గా. ప్రార్థన చేసుకుందాం అనేసరికి వెంటనే పని గుర్తు వస్తుంది. వాక్యం చదువుదాం అనేసరికి ఫోన్ వస్తుంది, ఇంటికాడ నుంచో ఫ్రెండ్స్ దగ్గర నుంచో, లేదంటే మన పర్సనల్ పనులు గుర్తు వస్తూ ఉంటాయి. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అదంతా అపవాది యొక్క వాడి ప్లానింగ్ అన్నమాట. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకుంటే వాడికి కాలుతుంది, దేవుడు కాలుస్తాడు.
మనం ప్రార్థన చేస్తే. అందుకని వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి మనకి జ్ఞాపకం చేస్తాడు అదే సమయంలో. లేదంటే పక్కన ఫ్రెండ్స్ వచ్చి తలుపు కొడతాడు, కంపెనీ కాడి నుంచి ఫోన్ వస్తుంది, ఏదో ఒకటి సంథింగ్. కాబట్టి మనం ఏం చేయాలంటే అవన్నీ కూడా త్యాగం చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రార్థన గదిలో తలుపు వేసుకొని గంట, అరగంట, 2 గంటలు మనం ఎంతసేపు అయితే ప్రార్థించుకోవాలనుకున్నాము అంతసేపు దేవునికి సమయాన్ని ఇచ్చేసి దేవునితో ఏకాంతంగా మాట్లాడడం, ప్రార్థన చేసుకోవడం, దేవునిలో బలపడడం. అలా చేసినప్పుడు ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ విధంగా దేవుడు మనకి తోడుగా ఉంటారన్నమాట. అలాగే ఆయన మనకు తోడై ఉండాలంటే మారు మనసు పొందుకుని రక్షణ పొందుకోవడమే కాదు, ఆయన చిత్తానుసారంగా నడుచుకొని పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి, వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు 100కు 100% మనకు కూడా దేవుడు మోషేకు, దావీదుకు, అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు తోడై ఉన్నట్టుగా మనకు కూడా దేవుడు తోడై ఉంటారు. ఇది 100% వాస్తవం. దేవుడు తోడుగా ఉండాలని దావీదు ఏ విధంగా ప్రార్థించుకునేవారో కొన్ని వచనాలని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 119, 164. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్ని మార్లు అండి? 7 మార్లు. మనకొకసారి ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదంటాం. ఎవరైనా అడిగితే ఏమా నేను ఎందుకు మందిరానికి రాలేదంటే కుదరలేదండి, నాకు సమయం దొరకలేదు అని చెప్తాం. మరి మనం అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పారండి? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని చెప్పారు. మరి మనం ఆయన తట్టు తిరగకుండా మనం మేలు పొందుకోవాలంటే ఎలా పొందుకుంటాం? కీర్తనలు 18:3 చూడం. 18:3 కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. చాలమ్మా చాలు, అదొకటే వచ్చింది. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. అంటే ఎంత దగ్గరగా ఉన్నాడో చూడండి దేవుడు దావీదు భక్తుడికి. జస్ట్ ఆయన అలా మొరపెట్టగానే దేవుడు ఆయన రక్షించేంత దగ్గరగా. వాళ్ళు ఏంటి సొంత ఫ్రెండ్స్ లాగా ఉండేవారు అండి దావీదు భక్తుడును ప్రభు. ఎలాగంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఆయన అడిగి వెళ్ళమంటావు వద్దంటావా అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళేవారంట. అంత దగ్గరగా ఉండేవారు అనమాట దావీదు భక్తుడు. ఆ విధంగా రోజుకి 7 మార్లు ఆయన ప్రార్థన చేసుకుని ప్రతి విషయం కూడా దేవుడిని అడిగి ఆయన చేసేవారు అనమాట. అదేవిధంగా మనం కూడా దేవుడి చిత్తమేంటో, మనం ఏ పని తలపెట్టినా సరే దేవుడి చిత్తమేంటో తెలుసుకొని మనం నడుచుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు ఉండవు, అడ్డంకులు అసలే ఉండవు. ఒకవేళ దుష్టుడు ఏదైనా క్రియలు జరిగించాలని చూసినా కూడా అవేమీ పనిచేయవు. వాడు చేసినవి వాడికే తిరిగి వెళ్తాయి. కాబట్టి ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ప్రార్థనకి మీరు సమయాన్ని కేటాయించుకోండి. ఉదయం మీరు
5 గంటలకు లేస్తున్నారు అనుకోండి, సపోజ్ ఒక అరగంట ముందు లేకండి ప్రార్థన కోసం. దేవుడికి సమయాన్ని ఇవ్వండి దయచేసి, దేవుడికి సమయాన్ని ఇవ్వండి. మధ్యాహ్నం తిని ముందు, కనీసం తినక ముందు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అలాగే సాయంత్రం తినక ముందు 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. కనీసం మనం 3 మార్లు చేసుకుందాం. దావీదు భక్తుడు 7 మార్లు చేసుకున్నారు. కనీసం మనం 3 మార్లైనా దేవుడిని రోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆయనతో దగ్గర అవ్వడానికి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే కీర్తనలు 27:1. 27 యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఆమేన్. చూసారా ఎంత ధైర్యంగా చెప్తున్నాడో? అంటే నా దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా వెలుగై ఉన్నాడు, నేను ఎవరికి భయపడాలి? ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. మరి అలా కూడా మనం అనే రోజు రావాలి. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడదు. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. 119:62 చూద్దామా. న్యాయమైన నీ విధులను బట్టి అర్ధరాత్రి వేళ నేను మేల్కొనేవాడను. న్యాయమైన ఈ విధులను బట్టి అర్ధరాత్రి వేళ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేను మేల్కొనేవాడను. అర్ధరాత్రి కూడా ఆయన లేచి ప్రార్థించుకుంటారండి. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎడతెగగా ప్రార్థన చేయాలండి. ఎడతెగ ప్రార్థన చేయాలి. అలాగే వాక్యం ధ్యానం చేసుకోవాలి. పాపం జోలికి వెళ్ళకూడదు, దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు. ఇంత ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, కువైట్లో పరిస్థితులు బాగోలేదు. ఫస్ట్లో నేను నా ఒక్కడికేనేమో శోధన అనుకున్నాను. ఇప్పుడు చూస్తే ప్రతి బిడ్డలోనూ ప్రతి ఊరిలోనూ శోధన అనేది కనిపిస్తుంది. కొన్ని రహస్యమైన క్రియలు దుష్టుడు జరిగిస్తున్నాడు. ప్రతి ఒళ్ళు కూడా దురాత్మలతో కాపురం చేస్తున్నట్టుగా ఉన్నది. ప్రతి దాంట్లోనూ దురాత్మలు తిరుగుతున్నాయి. వాడు ఒక రహస్యోద్ధం అనేది జరిగిస్తున్నాడు. ఇదంతా ప్రభు నాతో మాట్లాడారు. నీ ఒక్కడికే కాదు శోధన, ప్రతి వాడికి ఉంది. ఇది కొంతకాలం అలా ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత యుద్ధం వస్తుంది అని చెప్పారు. కాబట్టి పాపం మనల్ని ఏలకుండా, ఏలుబడి చేయకుండా దేవుడికి అవకాశం. పాపం అంటే ఏంటి? దుష్టుడు మనల్ని ఏలుబడి చేయకుండా మనం దేవుని తట్టు తిరిగి ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దుష్టుడు కాదు కదా, ఎంత కొమ్ము తిరిగివాడు ఎవడొచ్చినా సరే మనల్ని ఎవడు ఏం చేయలేడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇండియాలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం ఉందండి, చెప్తాను. ఒకరోజు ప్రభుదాస్ అయ్య గారు అమలాపురం ఏరియాలో ఏదైనా ఒక రూమ్ చూడమన్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళది ఇచ్చిన తలమూరండి. కాబట్టి ఈ అమలాపురం ఏరియాలో చాలామంది ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. వారం వచ్చి వారికి ప్రార్థన చేయాలి, ఏదైనా ఒక రూమ్ చూడమన్నారు. అలా చెప్పినప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి 2-3 చెప్పాను. ఎందుకంటే నేను కోయిట్లో ఉన్నాను కదా. 2-3 చెప్తే చూస్తాములే అన్నారు. ఎక్కడా దొరకలేదు. దొరకకపోతే అప్పుడు నేను అన్నాను, డాడీ మరి మన ఇంట్లోనే చేయొచ్చు కదా, మన ఇంట్లో జరిగించవచ్చు కదా వారం ఆరాధనలు అనేసి. అంటే
లోపలికి కదమ్మా, ఎవరు రారేమో, మరి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ అయినా పర్వాలేదు, టెంట్ లాంటిది వేసి అక్కడ నేను జరిగిస్తాను, కొన్ని రోజులు వెయిట్ చేద్దామని ఎక్కడైనా దొరుకుతుందేమో అన్నారు. అలా చెప్పిన నెలకు ఇప్పుడు ప్రభు దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడి మా ఇంట్లో జరిగించడానికి చెప్పారండి. అలాగే మీ ఇంట్లో జరిగించమన్నారు ప్రభు, దేవుడి దర్శనం ద్వారా మాట్లాడారు అని చెప్పేసి ఇంకా చాలా సంతోషించాను నేను. అలాగా ప్రతి మంగళవారం ఆరాధన అక్కడ బోధించడానికి, అక్కడ మీటింగ్ జరిగించడానికి ఆయన సిద్ధం చేసుకున్నారు. ప్రతి మంగళవారం వస్తున్నారు, ఆరాధన జరిగిస్తున్నారు. అయితే మళ్ళీ మాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడంటే హాల్ పడుతుంది, కొంతమంది వస్తున్నారు, హాల్ పడుతుంది, సరిపోతుంది, మరి ఎక్కువ జనం వస్తే పరిస్థితి ఏంటి అనేసి మేము ఆలోచనలో పెట్టినప్పుడు మళ్ళీ ప్రభు మాట్లాడి పైన స్టేర్ వేయమని చెప్పి మళ్ళీ ప్రభు మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు మరి స్టేర్ వేయాలంటే మా దగ్గర డబ్బులు ఏమి లేవు, ఎలాగని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాయి. నిజంగా దేవుడి మహాకృప, సర్లే ఏమైతే అవుతుందని మా భార్యది మాది కొంచెం గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ అంతా పెట్టి ఒక 2 లక్షలతో ప్రారంభించామండి. మరి ఎలా వచ్చినాయి డబ్బులు ఆటోమేటిక్గా ఇటుకలు అవసరమైనప్పుడు ఆ డబ్బులు వస్తామండి అనమాట. ఏదో రకంగా నాకు ఇవ్వాల్సిన అలాగా మొత్తం మీద స్టేరు పూర్తి అయిపోయిందండి దేవుడి కృపను బట్టి. పైన ఫ్లోర్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. ఇప్పుడు కనీసం ఒక 50 మంది వచ్చినా కూడా ఆరాధనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే నేను ఇప్పుడు ఇండియా వెళ్ళినా కూడా ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి నాకు ఎటువంటి అడ్డంకు లేదనమాట. దేవుడు మహాకృపను బట్టి నాకు ఆ విధంగా కృపను చూపించారు మా పట్ల. ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి, గొప్ప మేలులను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెందునగాక. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటిని బట్టి, ఇప్పుడు చెప్పుకున్న వాక్యమును బట్టి ప్రతి బిడ్డ హృదయంలోనూ దేవుడు ఈ విత్తనాలను నూరంతలుగా పలింపుని దయచేసి వారంతా కూడా వచ్చిన బిడ్డలంతా కూడా మేలులు పొందుకొని, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకొని ఈ వాక్యమును బట్టి వారు నడుచుకునేలాగిన దేవుడు కృపని ప్రతి ఒక్క బిడ్డ పైన అనుగ్రహించునుగా. కానీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. వాక్య సందేశం అందించిన దేవుడి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తాం. మరి సమయంలో కానుకలు పట్టుకుందాం. ఎవరైనా వచ్చి ప్రత్యేక పాట పాడాలని ఎవరైనా ఆశపడితే ముందుకు వచ్చి సిస్టర్ హేమ గారు వచ్చి ప్రత్యేక పాట పాడుతుండగా మరి కానుకలు ఎత్తపడుతున్నాయి. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. నశింపకుండా ఇంతవరకు కాసే మమ్ము
Praise the Lord. స్తోత్రాలు. మనం కూడా నేర్చుకోవట్లేదు. ఎవరైనా పాట పడితే పాడమని కొట్టమని అడగకూడదు. ఇక్కడ నుంచి అవుతుంది మనం ఏంటి స్తోత్రం. హల్లెలూయా. పాడతాను ఇచ్చిన సోదరికి ప్రత్యేక వందనాలు. సమయంలో కానుక నిమిత్తం ప్రార్థన. ఎవరైనా ప్రేరేపించబడిన స్తోత్రం 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 స్తుతి తండ్రి ప్రభువా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవా. గడిచిన పరిశుద్ధ నుంచి పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన చలన రేఖల్లో కాచి దాచి కాపాడు ప్రభువా. ఈ రీతిగా మేమందరం ప్రభువా మీ